రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తెన్నేటి కృష్ణప్రసాద్ ఈయన ఒక ఐపీఎస్, మనం చూసాము, చాలా డ్యూటీస్ చేసి ఉంటారు. ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయితే ఇప్పుడు ఆయనని ఏపీ ఎలక్షన్స్లో, ఏపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నిలబెడుతున్నారని తెలిసింది సిబిఎన్ గారు. అసలు ఎలా చూడవచ్చు దీన్ని? అంటే బాపట్ల నియోజకవర్గానికి లోక్సభ సభ్యుడిగా ఆయన పేరు ఈరోజు ఇవ్వటం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గతంలో కూడా అక్కడ ఉన్నత చదువులు చదివినటువంటి మాల్యాద్రి గారిని నిలబెట్టడం కూడా జరిగింది 2014లో. వారు ఆ రోజు విజయవంతంగా గెలిచారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ 2024లో అంటే లోక్సభ సభ్యుడు అంటే ఒక విలువలతో కూడిన వ్యక్తులు ఉండాలి, విషయాలు తెలిసిన వ్యక్తులు ఉండాలి, రాష్ట్రానికి జాతికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసే లోక్సభలో వాటి గురించి ప్రస్తావించేటప్పుడు అవగాహన ఉన్న వ్యక్తులు ఉండాలనే ఉద్దేశంతో ఉన్నత చదువులకే ప్రామాణికంగా తీసుకొని, అంటే గతంలో వాళ్ళు చేసినటువంటి సర్వీస్ను కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజలతో మమేకమైన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని, గతంలో వారు నిర్వహించిన శాఖలలో వాళ్ళ పనితీరును కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా ఎన్నికలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన వ్యక్తులందరిని కూడా క్రోడీకరించుకొని ఒకటికి 4 సార్లు ఆలోచించి ఆయన, అందుకే ఎప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది, కానీ ఈ తడ కొంచెం తొందరగానే ప్రకటించడం కూడా జరిగింది. అందుట్లో ఇప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ఆయన నిలబెట్టడానికి సహజంగా లోక్సభ సభ్యుడు అంటే ప్రాంతాలతో పని లేదు. మామూలుగా సహజంగా అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి మారుతూ ఉంటారు. మారే క్రమంలో అంటే అంతకు ముందు కనుక ఉండి వేరే సాటకు మారిస్తే మనం ఆలోచించాలి, కానీ ఇదే తొలిసారి కదా ఆయన. గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు, తొలిసారిగా వస్తున్నారు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన కోటాలో ఈరోజు బాపట్ల ఉంది కాబట్టి దానికి ఆయన్ని ఎన్నిక చేయడం కూడా జరిగింది. గతంలో ఆయన చేసినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆయన పనితీరును దృష్టిలో పెట్టుకున్నారనేది ఒకటి. రెండోది సామాజిక పరంగా కూడా దృష్టిలో పెట్టుకొని వారిని అక్కడ ఎన్నిక చేశారని అయితే మనం భావించాలి. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా రాజకీయాలతో సంబంధం లేకుండానే వాళ్ళ కార్యక్రమాల్లో, వాళ్ళ విధుల్లో విజయవంతంగా పూర్తి చేశారు కాబట్టి వివాదరహితమైన వ్యక్తుల్ని ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే మీరు చూసుకుంటా ఉంటే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి బోర్ల రామాంజనేయులు గారు, వారిని కూడా గతంలో గుంటూరు జిల్లాకి ఆయన కలెక్టర్గా కూడా పనిచేశారు. అలాగే వివిధ శాఖల్లో కూడా పనిచేయడం కూడా జరిగింది. 2019లో రాయలసీమ ప్రాంతంలో పోటీ చేశారు. ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు. ఒక్కసారి అభ్యర్థుల గుణగణాలని, వారి యొక్క విద్యార్హతలను కూడా ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇచ్చిందో స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బాపట్లలో కృష్ణప్రసాద్ గారిని ఎన్నిక చేశారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు తెలంగాణ వ్యక్తిని చేశారు అనేది ఒకటి, కానీ ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా సార్ టీడీపీలో, వాళ్ళని కాదని ఈయనకే ఎందుకు ఇచ్చారు? గతంలో పనిచేసిన మాల్యాద్రి గారు కూడా స్వాగతించారు కదా. అంటే 2 పర్యాయాలు ఆయన చేశారు. మాల్యాద్రి గారిని కూడా స్వాగతించారు. ఈ విషయంలో ఇబ్బంది అయితే ఏం లేదు. నిరసనలు వ్యక్తం చేసినప్పుడు మీరు అన్నట్టు అంశం పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా, అలాగే పొత్తుల్లో భాగంగా ఇచ్చిన సందర్భంగా నిరసనలు వ్యక్తమైన మాట వాస్తవమే కదా. ఇప్పటికీ 3-4 ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి కదా అవి. అంటే 3-4 చోట్ల జరుగుతున్నాయి కదా. ఈ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే అప్పుడు దీని గురించి ఆలోచించుకోవాలి. అక్కడ నిరసనలు కానీ, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, పార్టీ మమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఇచ్చిందని కానీ అక్కడేం వినిపించట్లేదు కదా. కాబట్టి అందరూ ఆమోదయోగ్యంతో వారిని ఎన్నిక చేశారని భావించాలి. లోక్సభ సభ్యుడి దగ్గర విషయం వచ్చే తలకి ఇందాక నేను చెప్పిన అంశాలన్నీ కనుక పరిగణలో తీసుకుంటా ఉంటే అవి చాలా ముఖ్యం. అవతల అభ్యర్థిని యువతల అభ్యర్థిని కూడా చూడాలి రేపు జరిగే ఎన్నికల్లో ఎలా ఉంటుంది ఏంటనేది. ముఖ్యంగా అయితే ప్రజలందరూ ప్రభుత్వ పరిపాలన మీద, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పరిపాలనా తీరు మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి అభ్యర్థి ఇప్పుడు ఇంకో సౌలభ్యం ఏంటంటే కొత్తగా అభ్యర్థి కావటం వల్ల ముఠాలు ఉండవు, గొడవలు ఉండవు, అందరూ సర్దుకుపోయి అందరూ కలిసి పనిచేస్తారని అయితే నేను భావిస్తున్నాను.
అదే 2-3 వర్గాలు ఉంటే ఒక వర్గానికి ఇస్తే మిగిలిన వాళ్ళు దూరం కావచ్చు. ఇప్పుడు ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి, అక్కడ వర్గాలు కూడా లేవు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తారని, ముఖ్యంగా గతంలోనే బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచి కూడా ఓడిపోవడం కూడా జరిగింది 2019లో. తిరిగి అది పునరావృతం కాకుండా ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటా ఉంటే 7 సెగ్మెంట్లలో కూడా 5 సెగ్మెంట్లో పూర్తి ఆధిక్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. 2 నువ్వానే అన్నట్టు ఉంది. ఒక సెగ్మెంట్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆ ప్రభావం లోక్సభ అభ్యర్థి మీద కూడా ఉంటుంది. నిస్సందేహంగా బాపట్ల లోక్సభ స్థానాన్ని ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ఆయన విజయం సాధిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది టీడీపీ. అయితే ఈ పొత్తులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే అమలాపురం, విశాఖ ఈ రెండింటిని ఆశించింది బీజేపీ, కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో పొత్తుల్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇవన్నీ ప్రచారంలో భాగమేనండి, ఎక్కడా లేదు అది. వాళ్ళకి కావాల్సిన 6 స్థానాల్లో విశాఖపట్నం లేదు, అమలాపురం లేదు. వాళ్ళు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. జనసేనకి ఇవ్వాల్సినవి 2 వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు జనసేనకి ఇచ్చినటువంటి 2 వచ్చేసరికి ఒకటి కాకినాడ, ఒకటి మచిలీపట్నం, మిగిలిన స్థానాలు వాళ్ళకి 6 కేటాయించారు. అందులో భాగంగానే పేర్లు ప్రకటించడం కూడా జరిగింది. వాళ్ళకి రాజమండ్రి, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అనుకున్నారు. అందులో ఎలాంటి మార్పులు చేర్పులు కూడా లేవు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అమలాపురం కాదు, మాకు తిరుపతే కావాలన్నారు. గతంలో కూడా పోటీ చేశారు కాబట్టి తిరుపతి కావాలన్నారు, కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి తిరుపతి కేటాయించడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రచారంలో భాగంగా, ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి రకరకాలుగా ఊహాగానాలు తీసుకొచ్చేసి మైత్రి బంధాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రిని విడగొట్టాలని ప్రయత్నం చేశారు, సాధ్యం కాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చొరవ కావచ్చు, లేకపోతే కేంద్ర పెద్దల యొక్క ఆమోదయోగ్యం కావచ్చు, తెలుగుదేశం పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా వాళ్ళిద్దరు ఉంటేనే ఎక్కువ ఆధిక్యత వస్తుంది అని భావించిన సందర్భంగా ఇప్పుడున్న పాలకులు వీళ్ళు కూడా వచ్చి కలిస్తే కాళ్ళు చేతులు కట్టేసినట్టే అనే భావంతో ఉన్నారు కాబట్టి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు కాబట్టి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అవన్నీ జరుగుతాయని కానీ, పడపొచ్చలు వస్తాయని కానీ, పొత్తుకు విఘాతం కలుగుతుందని మాత్రం అయితే భావించట్లేదు ప్రజలు కూడా. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఎంతో చేసినటువంటి, అంటే ఎన్నో మంచి పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని 2019లోనే ఓడించడం జరిగింది. ఇంత విధ్వంసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని కనీసం ధరావతులు కూడా రాకుండా చేయాలని ప్రజలు కుత్తరించడంతో ఉన్నారు. చూడాలి. ఇప్పుడు సహజంగానే మీరు అన్నట్టు వాళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు. ఆ ప్రచారం వరకే ఉంటుంది, ప్రజల్లో ఉండదని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. సార్, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి, అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, అంతకుముందు కవిత, అంటే కవితని ఒక సంవత్సరం నుంచి నానుస్తున్న కేసు ఇది. ఆమెని అరెస్ట్ చేస్తామన్నారు కానీ ఇప్పుడు చేయలేదు. మొన్న రీసెంట్గా తీసుకెళ్లారు. ఆమె తర్వాత కేజ్రీవాల్ని, అంతకుముందు హేమంత్ సోరెన్ని. ఇలా ఎంతవరకు సార్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్? అంటే ఇక్కడ ఏంటంటే గతంలో జరిగిన దానికి ఏదో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారా లేకపోతే ప్రధానమంత్రి గారని కాకుండా నిజంగా దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ విచారణ చేసి శిక్ష వేస్తే, గతంలో ఏదైనా ఇట్లాంటి వాళ్ళ మీద 4-5 శిక్షలు పడి ఉన్నట్టయితే మిగిలిన వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు. చట్టం తన పని చేసుకోకుండా అదుపాజ్ఞులు, అంటే వ్యవస్థలను అదుపాజ్ఞుల్లో పెట్టుకొని పాలకులు ప్రవర్తిస్తూ ఉంటే ఇలాంటి విపత్తులే ఉత్పన్నం అవుతాయి. ఇప్పుడు వాళ్ళు గనక వీళ్ళని స్వేచ్ఛగా అధికారుల్ని, వాళ్ళు మంచి పనులు చేస్తుంటే, వాళ్ళు కనుక ఇలాంటి కుంభకోణాలను బయటకు తీస్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కొంచెం ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఇప్పుడు యథా రాజా తథా అధికారులు అయ్యారనమాట. ఇప్పుడు ప్రజలు ఏమైతే అధికార పార్టీ వాళ్ళు అనుసరిస్తున్నారో అధికారులు కూడా అదే అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు అధికారులు అనేవాళ్ళు ఏమనుకుంటారంటే మాకు 35 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది దీంట్లో పనిచేయడానికి, వాళ్ళకి వచ్చేవాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళే ఎంత దోచుకుంటూ ఉంటే మేము ఎందుకు దోచుకోకూడదనే పందాలో ఉన్నారు ఈరోజు. వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అధికారులు సహాయ సహకారాలు లేకుండా మాత్రం ఎప్పుడు కూడా ఏ కుంభకోణాల్లో కూడా ప్రమేయం ఉండదు. ఒకవేళ ఏదైనా అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే దానికి మార్గాలు చెప్పేది కూడా అధికారులే. కాబట్టి అధికారుల్ని స్వతంత్రంగా పనిచేయించగలిగి అధికారుల్ని స్వేచ్ఛగా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వహించే విధంగా కనుక
ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు కనుక ప్రోత్సహిస్తే మాత్రం వీటికి అడ్డుకట్ట వేయచ్చు. కాదు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు మనం కనుక చూసుకుంటా ఉంటే చాలా కుంభకోణాల్లో చాలామంది పాత్రలు బయటకు వచ్చినా కూడా వాళ్ళకి పరిపూర్ణంగా శిక్షలు పడి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు పరిశీలించండి. రాజకీయ నాయకులకు సంబంధించి అలాగే ముఖ్యమైన అధికారులకు కూడా చాలామంది కూడా శిక్షలు పడలా. అలా కఠినతరంగా కనుక శిక్షలు పడ్డప్పుడు దీని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అలా లేనంత వరకు ఇట్లానే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర గతంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, అధికారం కావచ్చు, అధికార పార్టీతోటి వాళ్ళకున్న సత్సంబంధాలు కావచ్చు, చేతిలో ఉన్న డబ్బును కావచ్చు, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు. కాలయాపన చేస్తూనే ఉంటారు. మనుషులు చచ్చిపోయిన తర్వాత, మనుషులు పదవిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత విచారణ చేసినందువల్ల పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు కదా. ఇక్కడ కూడా జరుగుతుంది అది. ఇది వచ్చిన మీరు అన్నట్టు సాక్ష్యాధారాలు సేకరించడానికి టైం పడుతుందన్నారు. పోయిన గత ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల ముందు కవిత గారి గురించి రకరకాలుగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె ఢిల్లీ వెళ్ళారు. 3 రోజులు అక్కడ ఏమేమి జరిగిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆధారాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వచ్చి అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఈమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేజ్రీవాల్ని కూడా అదుపులో తీసుకున్నారని చెప్పని మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఈ లింకులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో బయటకు వచ్చేసి సరైన విధంగా పారదర్శకంగా పరిశోధన చేసి అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిని కూడా అదుపులో తీసుకొని శిక్షలు వేయించాలని ఒక సామాన్య ప్రజలుగా మనం కోరుకుందాం. అందుకంటే చేయగలిగింది కూడా ఏం లేదు.